జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన నిర్మాణాన్ని కూడా కొద్ది రోజుల్లో ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. తాను రాజకీయాల్లోకి అధికారం ఆశించి రాలేదని స్పష్టం చేశారు. కష్టాలతో సహజీవనం చేసే వారికి అండగా ఉండటానికే జనసేన పార్టీని స్థాపించారన్నారు. గుంటూరులో జరిగిన చేనేత సత్యాగ్రహం సభలో ఆయన మాట్లాడారు. జనసేన పార్టీని పూర్తి స్థాయిలో నిర్మించరా అని పలువురు అడుగుతున్నారు. మీరంతా ఉండగా మళ్లీ నిర్మాణం ఎందుకు అని పవన్ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జనసేనకు సాదాసీదా నాయకులు కాదు, దమ్మున్న నాయకులు కావాలి. ప్రతికూల పరిస్థితుల్లో ధైర్యంగా నిలబడి పోరాడే వాళ్ళు కావాలన్నారు. తప్పు చేస్తే తన మన చూడనని పవన్ ప్రకటించారు. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకం కాదని, అయితే దానిని అడ్డుపెట్టుకొని అనర్హులు అందనమెక్కాలని చూస్తే వ్యతిరేకిస్తానని పవన్ స్పష్టం చేశారు. మార్చి 14 నుంచి భూసేకరణ, రైతులు, చేనేత తదితర సమస్యలపై ప్రజాభిప్రాయ సేకరణ జరపనున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల సహాయ సహకారాలతో వారి ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ మేనిఫెస్టోని రూపొందిస్తామని ప్రకటించారు. రాజకీయాలంటే చాలామంది మురుగుకూపం అంటున్నారు. నాకు మాత్రం రాజకీయాలంటే ఎంతో గౌరవం అని పవన్ ప్రకటించారు. తనకు ఎవరి సంపాదన అవసరం లేదని, ప్రజలు తన సినిమా టికెట్కు చెల్లించే రూపాయి మీద జీవిస్తున్నానన్నారు. తనకు ప్రజలు ఇచ్చే రూపాయే కోటితో సమానమని తెలిపారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం, దోపిడీ చేసేవాళ్లకు వ్యతిరేకంగా జనసేన పోరాడుతుందన్నారు. ఏపీ ప్రత్యేక హోదా గురించి చేనేత సత్యాగ్రహం సభలో పవన్ ప్రస్తావించారు. ఓట్ల కోసం వచ్చినప్పుడు ప్రజలందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడే నాయకులు పదవిలోకి వచ్చాక ఎవరికీ అర్థం కాని మాటలు మాట్లాడుతూ మాట మారుస్తున్నారని విమర్శించారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.